అభయం నీ హస్తములో క్షమాపణ, నీ రక్తములో నిరీక్షణ, నీ హస్తములో క్షమాపణ, నీ రక్తములో నిరీక్షణ, నీ హస్తములో సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో విజయం, నీ రక్తములో అభయం, నీ హస్తములో పవిత్రత, నీ రక్తములో వినమ్రత, నీ హస్తములో పవిత్రత, నీ రక్తములో వినమ్రత, నీ హస్తములో సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం. నా రక్షకుడా నీలో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించిన సమయాన్ని బట్టి ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని ఆరాధించడం జరిగింది. మరి వాక్యంలోనికి వెళదాం, ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలతో ఆరాధించే అవకాశం ఇచ్చారు నాయన. నీ యొక్క నామాన్ని ప్రచురం చేస్తూ నీవు మాకిచ్చిన ఈ గ్రంథంలోని మాటలని కొన్నిటిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా సహాయం చేయండి నాయన. నీ పిల్లలు విని అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి దానిని బట్టి నాయన నీ పిల్లలు నడవడానికి తగిన సిద్ధపాటు నిమ్మని, నీ దాసుడిగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి
దేవునికి లోబడుతున్న సృష్టిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు చేసిన సమస్తము కూడా ఆయనకు లోబడుతూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం ఆయనకు లోబడుటలేదు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈ సృష్టి అంతటినీ కూడా చేసింది మానవుడి క్షేమం కొరకే. కానీ సృష్టి లోబడుతూ ఉంది, కానీ ఆయన పోలికగా చేయబడిన మానవుడు మాత్రం లోబడట్లేదు. ఈరోజున మనం ఆయనకు లోబడుతున్న సృష్టిని గురించి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం మత్తయి సువార్త నుండి 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. ప్రియులారా, మనం చదివిన భాగంలో ఒకానొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గాలిని సముద్రాన్ని గద్దించారట. గద్దించడం అంటే ఆగు అని చెప్పి అన్నారన్నమాట. వెంటనే గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది. ఆ సంఘటన చూసిన మనుషులు ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఈయనెవరు? ఈయనకి గాలి సముద్రము లోబడుతున్నవే అని వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున నీవు నేను సేవించే దేవుడు ఎలాంటి వాడు అని అంటే, తను సృష్టించిన వాటిని అదుపు చేసేవాడు. తన మాట కాకుండా అవి ఏది చేయడానికి అవకాశం లేకుండా తన ఆధీనంలో, తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ప్రియులారా, కేవలం మనిషికే స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చిన మానవుడు ఈ రోజున ఆయన మాటను వినటం లేదు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును, కానీ ఈ మనుషులకు తెలివి లేదు అని దేవుడు బాధపడుతున్న సన్నివేశం కనబడుతోంది. ఇక్కడ గాలి సముద్రం, ఈ గాలి సముద్రాన్ని దేవుడు ఎంత అదుపు చేశాడు అని అంటే, ప్రియులరా, ఎంతగా తన పిల్లల కొరకు ఉపయోగించాడు అని అంటే, మనము తన ప్రజలని ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు నడిపించబడినప్పుడు, ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఆయన చేసిన మహా అద్భుతమైన కార్యాన్ని దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఇచ్చాడు మన కొరకు. ఒకసారి మనం నిర్గమకాండానికి వెళ్ళి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము ప్రియులరా 21వ వచన భాగాన్ని చదువుదాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. హల్లెలూయా. సముద్రపు పొంగులు అణిచివేస్తాడు. ఇక్కడ సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడటండి. ఎవరి కొరకు అంటే, తన పిల్లల క్షేమము కొరకు, తన పిల్లల ప్రయాణములు ఆటంకము లేకుండుట కొరకు. సాధారణంగా గమనిస్తే సముద్రపు నీరు అనేది లేని పరిస్థితి ఉండదండి. నదులన్నా నీళ్లు లేని పరిస్థితులు ఉంటాయి, కానీ సముద్రంలో నీరు లేకుండా ఉండడం అనేది అసాధ్యం ప్రియులారా. మరి ఎల్లప్పుడూ నీటితో నిండి ఉన్న ఆ సముద్రాన్ని ఆరిపోయిన నేలగా చేసి, అంటే తన ప్రజలు వెళ్ళడానికి ఒక మార్గముగా ఏర్పాటు చేసేటట. అలా చేసేటప్పుడు గాలికి ఆజ్ఞాపించాడు, తూర్పు గాలి చేత
దాన్ని ఆరిపోయేటట్లు చేసి, అంటే ఇక్కడ గాలిని ఉపయోగించుకున్నాడు, గాలికి సెలవిచ్చాడు, గాలిని విసరమన్నాడు. ఆ గాలి వీచింది, అంత లెక్క నేల ఆరింది. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడపెడ సముద్రము గోడలాగా ఉన్నట్లుగా మనకు తెలుసు. అంటే తన పిల్లలకు సృష్టిని ఆయన ఎంతగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి ఎంతగా పాటిస్తున్నాయో అర్థమవుతుంది. ఇక్కడ ఏమండి, గాలిని సముద్రాన్ని మరి అక్కడ గద్దించాడు, ఇక్కడ సముద్రాన్ని ఆరిపోయేటట్లు చేశాడు, గాలిని రావింపచేసి. కాబట్టి గాలిని సముద్రాన్ని ఆయన అదుపులో ఉంచాడు, ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు, ఆయన మాట వినేవుగా చేసుకున్నాడు. ప్రియులారా, ఇలాగ మనం ముందుకు వెళితే ఇంకా సృజింపబడిన వాటిల్లో మరి ఆయన చేసిన భూమి కూడా ఆయన మాట వినిన సందర్భం మనకి సంఖ్యాకాండంలో కనబడుతూ ఉంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయములో, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తాన్ని మృంగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అంతటా మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధములను అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఒకనొక సమయంలో దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసిన ఒక కుటుంబము, తానుకు సహకరించిన మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. వ్యతిరేకించారు. నీదేనా సేవ, మాది కూడా సేవే, నీవేనా చేయటం, మేము చేయలేమా అన్నారు. చెప్పినా వినలా. దేవుడి కోపం వచ్చింది. నేను నియమించుకొని నేను నడిపించుకుంటుంటే మీకు అనుకూలత లేదని మీరు తిరగబడతారా నా సేవకుని మీద అని ఆ కుటుంబానికి ఒక భయంకరమైన శిక్ష విధించాలి అనుకున్నాడట. అది ఒక వింతగా ఉండాలి అనుకున్నాడట. అనుకుని ఎప్పుడూ లేనంతగా భూమి నెరవిడిచి వారిని మింగేయాలి అన్నట్టుగా దేవుడు సెలవిచ్చాడట సేవకుని ద్వారా. ఆ మాటలు ఆయన అలా చెబుతూ ఉండగానే ఈ కోరహు సంబంధులు ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో, ఏ స్థలములో అయితే నిలబడి ఉన్నారో ఆ నేల నెరవిడిచింది. ఆ కుటుంబము అందులోనికి వెళ్ళిపోయినట్లుగా లేఖనం చెబుతుంది. అంటే భూమి చూడండి, దేవుడి సెలవిచ్చినట్లుగా ఎవరినైతే తనలో కలుపుకోవాలో వారిని కలిపేసుకుంటూ ఉంది. ఇంకా మనం భూమిని గురించి ఆలోచన చేస్తే తన పిల్లలు ఎక్కడుంటారో ఆ భూమి సారవంతమైన భూమిగా ఉండేటట్లు, తన మాట వినని వారు ఎక్కడ ఉంటారో ఆ భూమి నిస్సారమైపోయేటట్లు కూడా ఆజ్ఞాపిస్తున్నట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. చూసారండి, అంటే తన పిల్లలు ఉన్న ప్రదేశంలో భూమికి సారము కావాలట. తన పిల్లలు కాని వారికేమో నిస్సారం, అంటే సారము నిస్సారము తెలుసు కదండి మీకు. సారవంతమైన భూమి మంచి పంట పండుతుంది. ఉదాహరణకి మీరు వర్షాకాలం సీజన్లో మొక్కలు పెట్టుకుంటారు, కూర మొక్కలు ఏమండి, అవి ఏపుగా ఎదిగి మంచి కాపు కాయాలంటే నేల సారం ఉండాలి. నేల సారం లేకపోతే ఎలాంటి విత్తనాలను మనము విత్తినా పంట మాత్రం సరిగా ఉండదు. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తాడంట నేలకి సారవంతమైన నేలగా ఉండాలని, నిస్సారము అయిపోవాలని ఆజ్ఞాపిస్తాడట. అలాగనే జరుగుతుందని బైబిల్ అయితే మనకి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి భూమి కూడా దేవుడు చెప్పినట్లుగా, ఏమండి,
దేవుని మాట వింటూ ఉంది. అలాగనే మనము ఈ 16వ అధ్యాయంలోనే 35వ వచన భాగానికి వెళితే అక్కడ మరొకటి దేవుని మాట వినినట్లుగా మనం చూస్తాం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దుపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసిన అగ్ని. అగ్ని అంటే వీటిని పంచభూతాలు అంటారు. నీరు, గాలి, భూమి, ఆకాశము, అగ్ని. వీటిని ఏమంటారు? పంచభూతములు అని అంటారండి. ఈ పంచభూతములు దేవుని మాట వింటున్నాయి అనడానికి ఉదాహరణ ఇది. అగ్ని ప్రియులరా, యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరింది. ఎందుకు? మేలు చేయడానికి, కీడు చేయడానికా? అగ్ని మనం వండుకుని తినడానికి ఉపయోగపడుతుంది, కుటుంబాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఏమండి? 2 రకాలుగా ఎవరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. దేవుని చేతుల్లో కూడా అంతే ప్రియులారా. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఆ సేవకునికి వ్యతిరేకముగా నిలిచిన 250 మంది కుటుంబాలను ఏం చేసింది అని అంటే ప్రియులారా, దేవుడే అగ్ని పంపించి కాల్చేసాడంట. వెళ్ళి వాళ్ళని కాల్చేయండి అంటే ఆ అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది అని అన్నాడు. కాబట్టి అగ్ని కూడా దేవుని మాట వింది. మరొక రీతిలో మనం చూస్తే దేవుని భక్తులు అగ్నిగుండంలో పడినప్పుడు అప్పుడు అగ్ని దేవుని మాట వింది. ఇక్కడేమో దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళని కాల్చేసింది వచ్చి. అక్కడ దేవునికి అనుకూలముగా ఉన్న వారిని అగ్ని జ్వాలలు చల్లార్చి, ఏమండి, ఆ వేడిమి చల్లారి అందులో వారు బంధాలు విడిపోయి తిరుగుతూ ఉన్నట్లుగా కనిపించింది. వాళ్ళకి ఏం మాత్రం కూడా అగ్ని వాసన అంటకుండా ఉన్నట్లుగా లేఖనం చెప్పింది. అంటే తన ప్రజలను అగ్ని ఏమాత్రము హాని చేయకూడదని దేవుడు పలికాడు, అలాగే చేసింది. తనను వ్యతిరేకించిన వారిని కాల్చేయమని చెప్పింది, అలాగనే కాల్చేసింది. కాబట్టి అగ్ని కూడా దేవుని మాట వింటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రభువా, నేను వింటున్నానా నీ మాట వినడం లేదా అని గమనించండి. నిన్ననే మీకు చిన్న ప్రశ్నలు వేశాను, పరీక్షలు. మీకు పిల్లలకి పరీక్షలు ఎలాగో మీకు కూడా పరీక్ష పెడితే ఇందులో అనేక మంది మాకేమీ తెలియదు అన్నట్టుగానే కనబడుతూ ఉన్నారు. అంటే ఒక వారం రోజుల్లో చెప్పిన ఆ మాటలే మన హృదయములో నిలిచి ఉండకపోతే ఇంకా దైవభక్తిని మనం ఎలాగ అభివృద్ధి చేసుకుంటాం? దేవుడు ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో అనేక మంది భక్తుల్ని వ్రాయించి పెట్టాడు, వాళ్ళ చరిత్రలు వ్రాయించాడు. ఎందుకు ఆ చరిత్ర మనకెందుకు అంటే, దేవునిలో నడిచిన వాడు ఎలా ఉన్నాడు, నాకు లోబడకుండా జీవించిన వాడు ఎలా ఉన్నాడు, వాటిని వాళ్ళని తెలుసుకోవడం ద్వారా మనం ఎంతో కొంత జాగ్రత్త వహించాలని దేవుడి ఉద్దేశం. ప్రియులారా, నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు అనుకున్నాను, ప్రభువా, ఈ భక్తుల గురించి మాకెందుకు? అబ్రహాం గురించి ఎందుకు? ఆయన కుమారుడు గురించి ఎందుకు? వాళ్ళ కుమారుల గురించి ఎందుకు? వాళ్ళ చరిత్రలు ఎందుకు? వాళ్ళు ఏం చేశారో మొత్తం అంతా రాసుకొచ్చావు నువ్వు. ఏమండి? వాళ్ళ గురించి ఏమీ వదలకుండా వాళ్ళ యొక్క జీవిత వృత్తాంతం అంతా రాసుకొచ్చావు. ఎందుకు వాళ్ళ చరిత్ర అని ఒకనాడు నేను ప్రశ్నించుకున్నాను. నీ గురించి భక్తి చేయడానికి నేను దేవుడిని అని చెప్పి, ఇలా నడవండి అని చెప్పి కొన్ని 4 మాటలు చెప్తే సరిపోదా నాకు అని అనుకున్నాను ఒకనాడు. కానీ తర్వాత అర్థమైంది భక్తుల చరిత్ర ఎందుకు అని అంటే, ఈ లోక జీవితంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రీతిలో దేవునికి వ్యతిరేకంగా నడిచే అవకాశాలు కనబడతాయి లోకంలో. అలాంటప్పుడు ఆ భక్తులను గమనించి, ఇదిగో ఫలానా వాడు నా మాట తప్పాడు, ఇలాంటి గతి పట్టింది, ఫలానా వాడు ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు ఎదిరించాడు, వాడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో నా దేవుడు వ్రాయించాడని తర్వాత నేను అర్థం చేసుకోగలిగాను. ఏమండి? కాబట్టి ప్రియులారా, దేవుడు ఎందుకని ఈ మాటలు చెబుతున్నాడు మనకి? ఎందుకు సృష్టి నాకు లోబడింది అని చెబుతున్నాడు అని అంటే, నీవు లోబడ్డావో లేవో పరిశీలన చేసుకోమని. నీవు లోబడి జీవిస్తున్నావా, వ్యతిరేకంగా జీవిస్తున్నావా అనేది నీకు నీవుగా అర్థం చేసుకోవాలని చెప్పి దేవుడి మాటలు మనకు అందిస్తున్నట్లుగా మనం గమనించాలి. భూమి లోబడుతుంది,
అగ్ని లోబడుతుంది దేవునికి, నీరు సముద్రము లోబడుతుంది, అలాగని గాలి లోబడుతుంది. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. ఎక్కడ వర్షించమంటే అక్కడ వర్షిస్తున్నాయి మేఘాలు. ఒకనొక సందర్భంలో సూర్యుడిని దేవుడు ఒకని ప్రార్థన వల్ల ఒక రోజంతా ఆపేశాడంట. సృష్టిలో సూర్యుడిని ఒక రోజంతా కూడా ఆపేశాడు అని చెప్పి మనకు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచ్చిన భాగాలలో ఆ లేఖనం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. ఒకసారి చదువుదామా? యెహోషువ గ్రంథం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. దేవుని భక్తుని మాటను విని సూర్యుని కూడా ఆపేశాడంట దేవుడు. హల్లెలూయా. సూర్యుడు చంద్రుడు మనకి పగటిని రాత్రిని మనకి ఇవ్వడానికని ఏర్పాటు చేశాడు. అవి అలాగా తిరగడం వల్లే మనకి పగలు రాత్రి ఏర్పడుతుంది ప్రియులారా. ఇప్పుడు అలాంటిది ఒక భక్తుడి యొక్క ప్రార్థన విని సూర్యుడిని ఒకనాడల్లా ఆపేశాడంటే దేవుడు. ఎవరి తరం కాదు సూర్యుడిని ఆపడం. ఒక భక్తుడు అడిగాడు దేవుడిని, దేవా ఇదిగా మేము విజయం పొందాలి అని అంటే సూర్యుడు త్వరపడ్డాడు అనుకో, చీకటి పడిపోతుంది, యుద్ధం ఆపేయాలి, మేము అపజయం పాలైపోతాం. కాబట్టి నువ్వు సూర్యుడిని ఆపేస్తే, సూర్యుడు అలాగే ఉండిపోతే మేము యుద్ధంలో ముందుకి వెళతాం. యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చేయమని చెప్పు, దిగిపోమని చెప్పాటు అని చెప్పి అడిగాడంట. దేవుడు ఆపేశాడంట. అంటే తన భక్తుని మాట విని ఆకాశాన్ని కూడా ఆయన అదుపు చేసినట్లుగా లేఖనం చెబుతుంది. ఈ రీతిగా పంచభూతములు దేవుని మాటకు లోబడినవి. ఇది మనం గమనించాల్సిన సత్యం. ఏమంటే పంచభూతములేనా అంటే కాదు, సృష్టింపబడిన జీవరాశులు కూడా దేవునికి లోబడ్డాయి అనడానికి రుజువులు అనేకమైనవి ఉన్నాయి. ఈ సమయంలో మనము మరి జంతువుల గురించి, వాటి విధానాన్ని గురించి ఒక్కసారి చూద్దాం ప్రియులారా. చూడండి, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 26వ వచన భాగంలో ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకించకుండా తిరగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతని అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అటండి ఒక సేవకుడు చెప్పినట్లు చేయకుండా ఎక్స్ట్రా చేశాడంట. సేవకుడు ఎప్పుడు కూడానండి ఏదైతే దేవుడు చెప్తాడో పొదుపుగా అదే చెప్పి రావాలి. ఎక్స్ట్రాలు మాట్లాడితే దేవుడు ఒప్పుకోడండి. ఎక్స్ట్రాలని చాలామంది ఈనాడు వ్యంగ్యంగాను ఇతరులను నవ్వించాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది వెళుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. నవ్వించేది ఆత్మీయతను ఎదిగింప చేయలేదు. ఏదో సరదాగా లోకరీతిలో నవ్వుకుంటారే తప్ప వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదిగింపబడదు. ప్రియులారా, దేవుని మాటను తప్పాడు సేవకుడు. తప్పినందువల్లట దేవుడు సింహానికి ఆజ్ఞ ఇచ్చాడంట. సింహమ్మ వెళ్ళి అతన్ని చంపేసి అక్కడే ఉండు. ఎంత గొప్ప ఆజ్ఞ అండి. సింహము ఒక వ్యక్తిని చంపాలి అని అంటే ఆహారం కొరకు చంపుతుందండి, తినడం కొరకు. ఆకలి వేసినప్పుడు మాత్రమే చంపుతుంది, లేకపోతే చంపదు అది. ఏమండి ప్రియులారా, ఎంత గొప్పగా ఆజ్ఞాపించాడనంటే ఆ వ్యక్తిని చంపేసి ఆ వ్యక్తి వెళుతున్న గాడిదని ఏం చేయకూడదు, ఆ దేహాన్ని తినకూడదు, అక్కడే కూర్చోని చెప్పి ఆజ్ఞాపించాడట. సింహం అలాగే చంపేసిందంటే ఎంత ఖచ్చితంగా మాట విందంటే అసలు ఏమాత్రం. అలాగనే మనము దానియేలు సంఘటనలో కూడా చూసినప్పుడు సింహపు గుహలో వేయబడినప్పుడట సింహాల నోళ్లను మూసేసేటట్టండి. నా భక్తుడు అతను, మీరేమన్నా నా భక్తుని భయపెట్టినా కానీ మరి మీదకి వెళ్ళినా కానీ మీ అంతు చూస్తాను అని ఉంటాడేమో. ఏమండి చక్కగా కనబడుతుంది. సింహాల నోళ్లను మూయించేసాడు. దానియేలు హాయిగా ఉన్నాడు. తెల్లారి ఆ రాజు వచ్చినప్పుడు మాట్లాడితే ఒరే వెంటనే తీయండిరా బాబు బ్రతికే ఉన్నాడని అంటే పైకి తీశారట. అంటే ఇక్కడేమో సింహాన్ని ఆజ్ఞాపించి ఒకరిని చంపేయమన్నాడు.
ఆయన మాటను మీరినందుకు, దేవుని మాటను నెరవేర్చినందుకు, దేవునికి ఘనత తెచ్చినందుకు సింహాల నోళ్లను మూయించి అక్కడ చూసారా? అంటే జంతువులు కూడా ఎంత చక్కగా మాట వింటున్నాయి. మనం చూడండి, అంత వ్యతిరేకమే. మానవుడు కలిగిన వ్యతిరేకత ఇంకెక్కడా లేదండి ప్రియులారా దేవునికి. అన్నీ కూడా చక్కగా ఏం చెబితే అదే చేస్తున్నాయి, మనిషి మాత్రమే ఎదిరిస్తున్నాడు. కాబట్టి సింహము దేవుని మాట వినినది. సరే, మరొకటి కూడా మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 24వ భాగంలో అక్కడ మరొక జంతువుని గురించి మాట్లాడతాడు ఆయన. అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. ఇది మనందరికీ తెలుసు. ఒక భక్తుడు, సేవకుడు ఎలీషా గారు బోడిగుండు చేయించుకుని వస్తున్నాడట. పిల్లలటండి, బోడివాడ అన్నారంట. ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి వెంటనే శాపనార్థం పలికేశాడు. ఏమండి, శాపం వచ్చినాన్ని పలికేసాడండి. పలకగానే ఏం జరిగిందండి? బైబిల్ చెబుతుంది, అడవలో నుండి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి, ఏంటండా చూడండి అక్కడ ఎంత స్పష్టంగా వ్రాయించాడంటే, అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు. అంటే ఆడిట్లకి మగట్లకి తేడా ఉంటుందా అంటే మరి ఏమో, నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ఎప్పుడు కూడా వేటకు అడవే వెళ్తాయంట. వాటి పిల్లల పోషణార్థమే. సింహాల్లో కానీ ఏ జీవులో చూసినా ఆడది పోరాడి తెస్తుందట అండి, వాటి పిల్లల పోషణ కొరకట అని వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 బాలుని చంపేసినట్ట. సేవకుడిని అపహాసించినందుకు గాను ఎలుగుబంట్లకి ఆజ్ఞాపిస్తే వచ్చి చంపేసినాయి. చూసారండి? అంటే జంతువులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరిని శిక్షించాలో, ఎవరిని కాపాడాలో. ఎలుగుబంట్లు అలా చేసినట్లుగా చెప్తున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ప్రియులారా, జీవరాశులలో మరి 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ పక్షులలో గురించి మాట్లాడుతూ చెప్పిన మాట, ఆ వాగునీరు నువ్వు త్రాగుతావు, అతడికి నీకు ఆహారం తెచ్చేటట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని నని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించాడట. చెప్తున్నాడు సేవకునితో, నువ్వేం భయపడకు, వెళ్ళవయ్యా, కరువులో నేను పోషిస్తాను, పల్లం చోటుకి వెళ్ళుండు, నీకు ఆహారం తీసుకురావడానికి. మనుషులు కాదండి పురమాయించింది. మనుషులైతే మార్గంలో తినేస్తారేమో, అవునా? ఈ కరువు కాలం ఇది, ఇన్ని ఏలియాకి పట్టుకెళ్ళాలా అనుకుని మధ్యలో సగం తినేసి సగం పట్టుకెళ్తారేమో మరి. ఏమండి, పక్షి, ఏ పక్షి అది? కాకిని మనం చిచ్చి అంటాం. కాకులకు ఆజ్ఞాపిస్తాను అన్నాడండి దేవుడు. కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని ఇచ్చేసాను, ఆజ్ఞ ఇచ్చేసాను, నువ్వు వెళ్ళిపో, అంతే, నేను చెప్పేశాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉంటే చాలు, పొద్దుట సాయంత్రం ఈ సర్వీస్ చేస్తా, నీకు మాంసాన్ని తీసుకొస్తా, నీకు రొట్టెను కూడా తీసుకొస్తా. కరువు కాలం కదండి అప్పుడు. అంటే ధనవంతుల ఇళ్లలో వండుకున్న మాంసాన్ని అవి తీసుకొచ్చేయాల, వాళ్ళు వేసుకుని రొట్టెలు అక్కడ పెట్టుకుంటే ఆ కిటికీలు గుండా వెళ్ళి తెచ్చేసి ఇచ్చేయాలి. ఇది వాటి పని అన్నమాట. తన సేవకుడు పోషణ కొరకు కాకులకు ఆజ్ఞాపించినట్లుగా అవి ఉదయము సాయంత్రము అలా తీసుకొచ్చినట్లుగా లేఖనం చెప్పి, అంటే ఎంత చక్కగా మాట విన్నాయి. ఏమిటవి? కాకులు, పక్షులు ప్రియులారా. ఏమండి, అలాగనే మనం చూసినప్పుడు చేపలు యోనా గ్రంథానికి వెళ్ళిపోతే అక్కడ చేపను గురించి చెప్తాడు. చూడమ్మ, చదివేరా? గొప్ప మత్స్యము ఒకటిని యోనాను మింగాలని దేవుడు నియమించి ఉండగా యోనా 3 దినములు మత్స్యం యొక్క
కడుపులో ఉండెను. చూడండి, ఇప్పుడు చేప ఏమ్మా ఏంటిది? చేప. ఒక భక్తుడు అవిధేయుడిగా మారిపోయాడు, దేవుని సేవకుడు. ఎప్పుడు ఎవరు అవిధేయులుగా మారిపోయినా శిక్ష తప్పదండి. బైబిల్ ఖచ్చితంగా చెబుతోంది, జాగ్రత్త, వీళ్ళని చూసి మీరు భయపడాలి అంతే అన్నట్టుగా నేర్పుతుంది. తప్పిపోయాడు, ఇక సముద్రంలో పడేస్తున్నారు. అది దేవుని సెలవును బట్టి. దేవుడు అన్నాడు, వాడికి బుద్ధి రావాలి, చేప వెళ్ళి మింగే అన్నాడు. చేపకి ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? మింగేయి అన్నాడు. కానీ అది ఆరగించుకోకూడదు. ఎంత పరీక్ష అంటే నిజంగా చేపకి అగ్ని పరీక్షే. మింగాలి కానీ ఇప్పుడు ఒక ముద్ద మింగు అడిగినప్పుడు మళ్ళీ ఇయ్యి అంటే ఎలా ఉంటుంది మీకు? ఒక ముద్ద మింగి, అమ్మ ఇదిగో ముద్ద పెడుతున్నాను మింగేసి, మళ్ళీ రేపు ఆ ముద్ద నాకు ముద్దగా ఇవ్వాలంటే మీరు అరు బాబోయ్ అని మీకు ఏం చేయాలో తెలియదు మీకు కదా. కానీ ఎంత కష్టమో అసలు, ఆ చేప ఎంత కష్టాన్ని అనిపించిందో ప్రియులారా. 3 రోజులు అతన్ని ఆరగించుకోలేదు, ఆహారం తినడం. అంటే తను ఉపవాసం ఉంది. ఇంకా భక్తుడికి ఏం సెలవిస్తాడో అది చెయ్యాలి. మరలా మింగమన్నాడు, మింగింది. ఆరగించుకోమనలా, అలా చూసింది. లోపల మనోడు ప్రార్థన చేశాక అప్పుడు మళ్ళీ కక్కేమన్నాడు. ఫలానా రేవుకెళ్ళి అక్కడ కక్కే అంటే అప్పుడు అక్కడ కక్కేంది, మింగింది, కక్కేంది. చెప్పినట్లుగా చేసింది చేప. హల్లెలూయా! ఎంత గొప్పగా మాట విన్నాయిరా ప్రియులారా. ఏమా ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే మలాకి గ్రంథంలో, మలాకి కాదు, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచన భాగంలో పురుగులకు ఆజ్ఞాపిస్తున్నాడంటే దేవుడు. 2:25 యోవేలు గ్రంథం. మీరు యెహోవా నామాన్ని స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అన్న మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తాను. చూడండి, తినేయమని ఆజ్ఞాపిస్తాడట, మరలా వాటి గద్దె ఎలకండి నా పిల్లల ఆహారం ఇదని ఆపేస్తాడట. ఎంత చిత్రంగా ఉందో చూడండి. పురుగులకు అన్నాడండి. ఏంటయ్యి? ఏమేం పురుగులమ్మ అక్కడ? మిడత, గొంగలి పురుగు, పసర పురుగు, చీడ పురుగు. ఇవన్నీ కూడా నాశనము చేసేవి పంటను. దేవుడు ఆజ్ఞాపిస్తే పంటను తినేస్తాయన్నమాట అండి. అంటే ఒక్కొక్కసారి తన భక్తులు అనబడిన వారు వ్యతిరేకిస్తే వెళ్ళిపోయి తినేయండిరా అంటాడంట. వీటిని పురుగుల్ని వెళ్ళి తినేస్తా. అయ్యి బాబాయ్ నా పంటకు చీడట్టేసింది, నా పంటకు ఈ పురుగు పెట్టేసింది, పంట రాలేదు, పంట పోయిందని ఏడుస్తాం. అదే వ్యక్తి మాట విన్నప్పుడు పురుగుల్ని ఆయ్ అని ఆజ్ఞాపిస్తాడంట. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, పురుగులు గద్దిస్తానంటాడు. మలాకి 3:11. తినివేసే పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనము చేవి. అంటే చూడండి, ఇక్కడ నా మాట విని మీరు ఇలా చేస్తే పంటను తినేసే పురుగులు ఉన్నది, అది నా సైన్యం. ఏమనుకుంటున్నారు మీరు? అక్కడ ఏం చెప్పాడండి? నా సైన్యం. అది నా సైన్యానికి ఆజ్ఞాపిస్తే మీకు తినడానికి లేకుండా చేసేస్తాయి. మరలా నా సైన్యాన్ని నేను గద్దిస్తాను, తినకండి అని ఆగిపోతాయి. అంటే మీరు దీన్ని బట్టి నా మాట వింటారో లేదో తేల్చుకోండి అంటున్నాడు దేవుడు. అవునా? కాబట్టి ఇప్పుడు జీవరాశులు మనం చూసిన భాగంలో ప్రతీది కూడా దేవుని మాట విన్నాయి. ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. చెడు చేయడానికి ఆజ్ఞాపిస్తున్నాడు, మంచికిని ఆజ్ఞాపిస్తున్నాడు. అవి తప్పక అలా చేస్తున్నాయి. కాబట్టి మనము కూడా ప్రియులారా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడానికి సిద్ధపడాలి. ఎందుకు వాక్యాన్ని శ్రద్ధగా వినమంటాం తెలుసా? అది జాగ్రత్తగా విని గ్రహించి దాని సారాంశాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవునికి మహిమకరమైన జీవితం జీవించే అవకాశం వస్తుందండి. ఎప్పుడైతే మనం దేవుని మాట జాగ్రత్తగా వినటం లేదో మహిమకరమైన జీవితం మనలో రాదండి. పదే ఎన్నిసార్లు వినినా మన బ్రతుకులు అలాగే ఉంటాయి.
ఒక్కసారి దేవుని గురించి తెలుసుకోవాలి. నడవడికలో లోపం లేకుండా ఉండడానికి ప్రతిసారి తెలుసుకుంటూ ఉండాలి. ఏమండి, దేవుని గొప్పతనం ఒక్కసారి చాలు మనకి. పదే పదే మన దేవుడు ఎంత గొప్పడు 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 అని రోజు చెప్పాల్సిన పనిలే. ఆయన గొప్పతనాన్ని బట్టి నడుచుకునే విధానంలో లోపాలు దిద్దుకోవడానికి సరైన రీతిలో మనం ప్రతిరోజు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అంతే, అది మనం చేయాల్సిన పని. కాబట్టి ప్రియులారా, దేవుడు సృజించిన సమస్తమును కూడా ఆయన మాట వింటున్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ప్రభువా నేను నీ మాట వింటున్నానో లేదో నాకే తెలియటం లేదు. ఒకసారి బైబిల్ ద్వారా వింటున్నట్లుగా లేదా విననట్లుగా ఒకసారి నాకు తీర్టుగా చూపించి, వినకపోతే వినేటట్లుగా ఉండే అవకాశాన్ని కలిగించు దేవని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిడిలో భద్రము చేయును గాక. ఆమేన్.